బెజవాడ రక్త చరిత్రలో పులివెందుల పెత్తందార్ల హస్తం. ఆనాడు బెజవాడలో అసలు ఏం జరిగింది? కడప టు బెజవాడ కనెక్షన్ ఏంటి? రాయలసీమ పెత్తందార్ల సంస్కృతైన బాంబులు మొట్టమొదటిసారిగా బెజవాడలో పేలడానికి అసలు కారణమేంటి? ఆ హత్య వెనుక హస్తం ఎవరిది? ఆ దారుణ హత్యల అసలు కారణాలేంటి? పవన్ కళ్యాణ్ తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉంది అని ఎందుకు ప్రకటించారు? నాటి నుంచి నేటి వరకు కపట రాజకీయంపై సమగ్ర విశ్లేషణాత్మక కథనం. 1972వ సంవత్సరం. కమ్యూనిస్టుల కంచుకోట బెజవాడ. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ నాయకుడిగా చలసాని వెంకటరత్నం కొనసాగేవారు. వెంకటరత్నానికి అనుచరుడిగా వంగవీటి రాధాకృష్ణ పనిచేసేవారు. దట్టి కనకారావు అనే వ్యక్తి రవాణా వ్యాపారం నిర్వహిస్తూ చలసాని వెంకటరత్నానికి అనుచరుడిగా ఉండేవారు. కనకారావు వ్యాపారంలో వంగవీటి రాధాకృష్ణ జోక్యం చేసుకోవడం, వెంకటరత్నం రాధాను మందలించడం మనస్పర్ధలకు కారణమయ్యింది. 1972లో 2 దారుణ హత్యలు జరిగాయి. మొదట చలసాని వెంకటరత్నం కాగా, రెండో వ్యక్తి దట్టి కనకారావు. ఇరువురు హత్యకు గురయ్యారు. ఈ ఇరువురి హత్యలకు వంగవీటి రాధా కారణం అవునా కాదా అనేది ప్రజలకు స్పష్టత ఉంది. ఈ 2 హత్యలు ఆధిపత్య హత్యలే తప్ప కుల హత్యలు కావు. చలసాని వెంకటరత్నం హత్య అనంతరం 1974లో వంగవీటి రాధాకృష్ణ దారుణ హత్య జరిగింది. ఇవి ప్రతీకార హత్యలే తప్ప కుల హత్యలు కావు. 1974లో వంగవీటి రాధాకృష్ణ దారుణ హత్య అనంతరం రాధా వారసుడుగా తమ్ముడు వంగవీటి రంగారావు యూనియన్లు, విద్యార్థి సంఘాలు నడుపుతూ క్రియాశీలకంగా వ్యవహరించేవారు. విద్యార్థి నాయకులుగా దేవినేని చంద్రశేఖర్ గాంధీ, అతని పెద్ద తమ్ముడు దేవినేని రాజశేఖర్ నెహ్రూ అప్పటికే రాధాతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన చెన్నుపాటి రత్నకుమారిని రంగారావు ప్రేమ వివాహం చేసుకున్నారు. నాటి రంగా వివాహం వేడుకలో దేవినేని సోదరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా కులం లేదు, ప్రేమ తప్ప. కొంతకాలం తర్వాత వంగవీటి రంగా, దేవినేని గాంధీ మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యింది. అప్పటి వరకు స్నేహితులుగా కలిసున్న 2 కుటుంబాలు విడిపోయాయి. ఫలితంగా 1979లో దేవినేని గాంధీ దారుణ హత్య ఆధిపత్య హత్య తప్ప అది కూడా కుల హత్య కాదు. 1972లో మొదలైన బెజవాడ రక్త చరిత్ర 1979 దేవినేని గాంధీ హత్య వరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. దేవినేని గాంధీ హత్య అనంతరం రాష్ట్ర పార్లమెంటరీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న వంగవీటి రంగారావు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున 1985 నుంచి 1988 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. దేవినేని గాంధీ రెండో తమ్ముడు దేవినేని మురళి తన పెద్దన్నయ్య గాంధీ దారుణ హత్యపై రగిలిపోతూ ఉండేవారు. తన హత్యకు పథక రచన చేస్తున్నట్లు రంగాకు ఉప్పందింది. అప్రమత్తమైన రంగా దేవినేని గాంధీ ముగ్గురు తమ్ముళ్ళు నెహ్రూ, మురళి, బాజీప్రసాద్ వీళ్ల ముగ్గురిలో పెను ప్రమాదం ఎవరితో పొంచి ఉంది అని ఒక అంచనాకు వచ్చారు. మురళి కదలికలను కనబెడుతున్న దశలో 1988 మార్చి 10వ తేదీన నెల్లూరులో లా పరీక్ష రాసి రోడ్డు మార్గంలో విజయవాడకు తిరుగు ప్రయాణంలో ఉండగా గుంటూరు జిల్లా ఎడ్లపాడు వద్ద మురళి ప్రయాణించే వాహనాన్ని వెనక నుండి లారీతో ఢీకొట్టించి మురళితో పాటు ఆ వాహనంలో ఉన్న 4 అనుచరులు దారుణ హత్యకు గురయ్యారు. దేవినేని మురళి హత్య జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన మొదటి హత్య దేవినేని మురళిదే కావడం విశేషం. ఇది కూడా కుల హత్య కాదు, ఆధిపత్య పోరులో జరిగిన హత్య. దేవినేని మురళి హత్య కేసులో వంగవీటి రంగారావును పోలీసులు అరెస్టు చేశారు.
రంగాను పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ పోలీసు హింసకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెత్తందార్ల కనుసన్నల్లో కాపునాడుకు పిలుపునిచ్చి బెజవాడలో లక్షలాది మంది జనంతో సభ నిర్వహించారు. నాటి సభ వంగవీటి రంగాను కాపు నాయకుడిగా గుర్తింపునిచ్చింది. ఆ సమయంలో వంగవీటి రంగా జైల్లో ఉన్నారు. 1972 నుంచి 1988 మార్చి 10 మురళి హత్య వరకు లేని కుల ప్రస్తావన, కుల కుతంత్ర పెత్తందార్ల కనుసన్నల్లో కుల రాజకీయానికి ఆనాడు బీజం పడింది. దేవినేని మురళి హత్య జరిగిన అదే సంవత్సరం 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున వంగవీటి మోహన్ రంగారావు దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో రంగా విజయవాడ గిరిపురం ప్రజలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొని ఉండగా హత్య గావించబడ్డారు. ఇన్ని హత్యల్లో ఏ ఒక్కరికి న్యాయస్థానంలో శిక్ష పడలేదు. యథావిధిగా ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు చూపించడంలో విఫలమైన కారణంగా హత్య కేసులు కొట్టివేయబడ్డాయి. రంగా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి పెత్తందారులు పెద్ద స్థాయిలో పన్నాగం పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి వరకు బాంబులు తెలియని విజయవాడకు రాయలసీమ నుంచి బాంబులు వచ్చాయి. బెజవాడ లాడ్జీలు అప్పటికే కిరాయి మూకతో నిండిపోయాయి. ఫ్యాక్షన్ పెత్తందారీ దారుణాలు ఎలా ఉంటాయి? రంగా హత్య వార్త ప్రపంచానికి తెలిసేలోపు బెజవాడ అగ్నికి ఆహుతయ్యింది. ఫ్యాక్షన్ పెత్తందారీ దారుణాలు ఎలా ఉంటాయి అనడానికి బెజవాడ ఉదంతం పెద్ద కేస్ స్టడీ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాపునాడు అశేష జనవాహిని చూసిన పెత్తందార్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమయ్యింది. కాంగ్రెస్ పార్టీలో కాపు ప్రతినిధిగా ముఖ్యమంత్రి స్థానం చేరుకోవడానికి 2 అడుగుల దూరంలో మాత్రమే వంగవీటి రంగా ఉన్నారని అర్థమయ్యింది. కాంగ్రెస్ పార్టీ పెత్తందార్ల సొత్తు అనుకున్నారు కొంతమంది పాలెగాళ్ల మనస్తత్వం కలిగిన వారు. అసలే పెత్తందార్ల అధికారానికి తెలుగుదేశం గండి కొట్టడాన్ని వారు జీర్ణించుకోక ముందే కాపునాడు జనసునామీ వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. నాటి కాంగ్రెస్ పార్టీలో ఎందరో మహనీయులు ఉన్నారు, పెత్తందార్లు ఉన్నారు. పెత్తందారీ ఫ్యూడల్ భావజాలం అనే విషయాన్ని నింపుకున్న వ్యక్తులతోనే సమస్య అంతా. రంగా హత్య అంతిమ లక్ష్యం ఎన్టీఆర్ను పదవీచ్యుతుణ్ణి చేయడం అనే ఆరోపణ కూడా బలంగా ఉంది. రంగా హత్య అనే ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రంగా హత్య కేసును రంగారెడ్డి జిల్లా సిబిఐ కోర్టు విచారించింది. రాష్ట్రంలో, కేంద్రంలో 2 చోట్ల అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాలే. కానీ నిందితులను శిక్షించలేకపోయారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఒక బహిరంగ సభలో రంగాపై కాంగ్రెస్ నాయకులకు అంత ప్రేమే ఉంటే ఎందుకు రంగాని కాపాడుకోలేకపోయారనే ప్రశ్న సంధించారు. పవన్ కళ్యాణ్ ప్రశ్న చాలా లోతైంది. పవన్ ప్రశ్నలోనే జవాబు ఉంది. ప్రాణానికి పెను ప్రమాదం పొంచి ఉన్న రంగాను నడి రోడ్డుపై ఆమరణ దీక్షకు కూర్చోబెట్టిందెవరు? దీనిపై స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని ఏనాడో జరిగిపోయిన విషయాలు పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు లేవనెత్తుతున్నారు అని ఎదురుదాడి చేశారు. 2004 ఎన్నికల్లో రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ తూర్పు సీటు కోసం విశ్వ ప్రయత్నం చేశారు. స్వర్గీయ దాసరి నారాయణరావు స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని కోరినా ఫలితం లేకపోయిందని వార్తలు వచ్చాయప్పట్లో. ఆ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా చలసాని అశ్వనీ దత్ పోటీ చేయడం, దత్తు చిరంజీవికి స్నేహితుడవ్వడం, అశ్వనీ దత్తుకు మద్దతిస్తున్నానని చిరంజీవి ప్రకటించడం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్లో ఆందోళన మొదలయ్యింది. కాపు ఓట్లు గంపగుత్తగా ప్రత్యర్థికి పడే అవకాశం ఉండడంతో వంగవీటి రాధకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్టు కేటాయిస్తే తాను ఎంపీగా గెలవడానికి ఉపయోగపడుతుందని లగడపాటి భావించారు. ఢిల్లీలో చక్రం తిప్పిన రాజగోపాల్ వంగవీటి రాధ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటన వెలువడింది. వంగవీటి రాధ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మల్లాది విష్ణు తన ఓటమికి పనిచేశారు, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాధ డిమాండ్ చేశారు.
వైఎస్ మనిషిగా గుర్తింపు ఉన్న మల్లాది విష్ణుకు విజిటింగ్ ఉడా చైర్మన్ పదవి కట్టబెట్టారు రాజశేఖర్ రెడ్డి. 2009 ఎన్నికల్లో ఆఖరి నిమిషం వరకు రాధకు టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. ఆఖరి నిమిషంలో ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేయగా కేవలం 400 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు విజయం సాధించారు. ఈ మధ్య ఒక ప్రైవేట్ సంభాషణలో వంగవీటి రాధ మాట్లాడుతూ, నన్ను నా కుటుంబాన్ని ఆదరించి అభిమానించే వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ప్రాణం విలువ నాకు తెలిసినంతగా మీకు ఎవ్వరికీ తెలియకపోవచ్చని రాధ అన్నప్పుడు, ఈ వికృత రాజకీయ క్రీడలో రాధ ఒక అసాధారణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనడంలో సందేహం లేదు. ఆ తరంలో ఆధిపత్య హత్యలు, ఆస్తుల విధ్వంసం ఒక పీడకల. నేటి తరం బెజవాడలో ఆ తరహా ధోరణులకు స్వస్తి పలకడం ఇరు కుటుంబాల మార్పుకు నిదర్శనం. కానీ 3 దశాబ్దాల అనంతరం వికృత రాజకీయ మనుగడ కోసం పెత్తందారీ భావజాల హింసను ప్రేరేపించేలా కుల వైషమ్యాల మంటల్లో రాజకీయం కోసం వ్యూహకర్తల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2019 ఎన్నికలప్పుడు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో జగన్ రెడ్డి అనుచరుడు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, వంగవీటి రంగా పాములాంటి వారు కనబడ్డ ప్రతి ఒక్కరిని కాటేస్తూ దేవుడి పటాల వెనక్కు వెళ్లి దాక్కుంటే చంపకుండా ఉంటారా అని వ్యాఖ్యానించారు. గౌతమ్ రెడ్డిని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి. మీరు అన్న మాటకే నేను గౌరవించి నేను అది కూడా ప్రశ్న కూడా దిగమించుకునే సర్లే బాగా అన్నది కూడా నేను నా మీద తీసుకున్నది కూడా కనీసం అది కాదు, మీరు చెప్పిన వాడికి గౌరవించి నేను బయటకు వచ్చాను కదా సార్. నా సొంత దేశం కాదు కదా సార్, నేను అక్కడ పెట్టుకుంటే మీరే కదా సార్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను సార్. మీరు అన్న మాటకే కదా నేను వచ్చింది. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, మరో దివంగత నేత దేవినేని నెహ్రూ మధ్య సాన్నిహిత్యం ఎంత బలమైందో అందరికీ తెలిసిందే. వికృత కుల రాజకీయాలు చేయడం ద్వారా కులాల మధ్య విభజన కార్చిచ్చు అనాగరికుల భావజాలానికి పరాకాష్ట. కృష్ణా గోదావరి పరివాహక సమాజం ఇతర కులాలను వరుసలతో పిలుచుకునే సాంప్రదాయం ఉంది. నదీ పరివాహక ప్రాంతం నాగరిక సమాజం అనేది చరిత్ర చెప్పే సత్యం.